జై శ్రీరామ్. శ్రీమద్ భగవద్గీతలో చివరి శ్లోకం సంజయుడు చెప్పాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుత్తర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువ నీతిర్మతిర్మమ. అంటే ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడో, అలాగే ఎక్కడైతే అత్యుత్తమ విలుకాడైన అర్జునుడు ఉన్నాడో, అక్కడ సిరి సంపదలు, విజయము, అభ్యుదయము, అనంతమైన ధర్మము ఉంటుంది అని ఆయన చెప్పారు. మరి ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అంటే మన మనసే శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మన మనసును కానీ మనం ఉద్ధరించుకుంటే, ఎప్పుడైతే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందో ఆ మనసుని మనం యోగేశ్వరుని కృష్ణుడిగా చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ అర్జునుడు ఎవరు అంటే, మనం చేసే పనిలో కానీ ఒక నిబద్ధత ఉండి మనం చక్కగా శ్రద్ధగా ఏదైనా ఒక పనిని కష్టపడి చేయగలిగితే ఆ అర్జునుడు ఎవరో కాదు, మనమే. అంటే ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే, మన బుద్ధి కానీ ఒక ఉన్నతమైన ఆలోచనలు చేయగలిగితే, అంటే మన మనసు ఉద్ధరింపబడి ఉంటే, అలాగే మనం చేసే పనుల్లో కానీ సిన్సియర్ ఎఫర్ట్స్ ఉంటే అక్కడ తప్పకుండా విజయం ఉంటుంది, అలాగే అభ్యుదయం ఉంటుంది, శ్రీ సంపదలు ఉంటాయి, అనంతమైన ధర్మం ఉంటుంది అని ఉద్దేశం. అందువల్ల శ్రీమద్ భగవద్గీత అర్థం చేసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు కాదు, శ్రీకృష్ణ పరమాత్మ మనసే. ఎటువంటి మనసు? మనసు ట్రైన్ అయి ఉండాలి. అంటే మనసు శాంతంగా ఉండగలగాలి. ఆ మనసు శాంతంగా ఉండాలంటే దానికి మంచి మంచి ఆలోచనలు, అలాగే భగవంతుని మీద పరిపూర్ణ విశ్వాసాన్ని ఇచ్చినప్పుడు మనసు ఎప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందో ఆ మనసే యోగేశ్వరుని శ్రీకృష్ణుడు అని అర్థం. అలాగే మనం చేసే పనిలో కానీ ఒక సిన్సియారిటీ ఉండి ఒక పవిత్రమైన ఆలోచనతో మనం ఏ పనైనా చేసినప్పుడు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అయిన యోగేశ్వరుని మన మనసు మనల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా మనం విజయాన్ని పొందుతామని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.